విజయ్ మాల్యా ఈ పేరు విన్న ప్రతి ఒక్కరికి మైండ్లో ఒకటే స్ట్రైక్ అవుతుంది, ఈయన పెద్ద దొంగ అని. కానీ ఇట్లాంటి దొంగ ఇవాళ ఇండియాలో టాప్ 2 బ్రూవరీ బ్రాండ్స్ని నిలబెట్టిండు. ఒకటి కింగ్ ఫిషర్, ఇంకోటి మెక్డానల్డ్స్ నంబర్ 1. ఈయనని దొంగ అనడంలా మన తప్పేం లేదు. మీడియా ఏదంటదో మనం కూడా అదే అంటాం కదా. కానీ రియాలిటీలో హీఈస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ కింగ్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్. యూబీ గ్రూప్ చైర్మన్ విఠల్ మాల్యా 1983లో చనిపోయినాక అదే గ్రూప్ విజయ్ మాల్యా చేతిలో పెట్టినారు అట్ ద ఏజ్ ఆఫ్ 27. అండ్ యాజ్లా మొత్తం బిజినెస్ గ్రూప్స్లా ఈయననే యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ అనుకోండి. కానీ ఈ 27 ఇయర్స్ అబ్బాయి మార్కెటింగ్ని ఒక అమ్మాయిలకు అర్థం చేసుకొని కింగ్ ఫిషర్ బ్రాండ్ని పైన లేపిండు. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్, బియర్ బ్రాండ్స్కి ఒక పర్సనాలిటీ లేకుండే. విజయ్ మాల్యా ప్రతి ఒక్క బియర్ బ్రాండ్కి ఒక పర్సనాలిటీ తెచ్చిండు. కింగ్ ఫిషర్ని ఒక యూత్ఫుల్, స్పోర్ట్ అండ్ హ్యాపీ పర్సనాలిటీని ఇచ్చిండు విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూజిక్, రోల్ మోడల్స్ అండ్ పార్టీ వైబ్తోని. అండ్ ఈ మ్యూజిక్ మీరు వినే ఉంటారు, ఉల్లల్లల్లలే యో. ఇదే మ్యూజిక్ ఒక బియర్ బ్రాండ్కి పెట్టి మార్కెట్ చేసిండంటే అర్థం చేసుకోండి ఆ బియర్ని ఒక మనిషి లెక్క ఎంత చూపించాలి అనుకుందో. కింగ్ ఫిషర్ బ్రాండ్కి ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని కూడా ట్యాగ్ లైన్ పెట్టిండే. కానీ మనం ఏం చేసినాం, ఇదే ట్యాగ్ లైన్ తీసుకొని విజయ్ మాల్యాకి పెట్టినాం. సిమిలర్లీ మెక్డానల్డ్స్ నంబర్ 1కి కూడా నంబర్ 1 యారీ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టిండు. కానీ విజయ్ మాల్యా వాస్ వెరీ స్టబన్. తను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని ఒక బేబీ లెక్క చూసుకుండే. అండ్ ఈ ఫీల్డ్లో ఆయనకి చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే. తనకి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ బ్రూవరీ ఫీల్డ్ ఉండే. అండ్ అయినా కూడా వేరేల సజెషన్స్ అస్సలు వినకుండా అన్నీ నెగ్లెక్ట్ చేసిండు. బికాస్ హీ వాస్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్కి ఇది ఎట్లన్నా నడుస్తుంది అని. అండ్ అదే విషయం ఈయనకి పర్సనల్ దెబ్బ తీసుకొని వచ్చింది. మీ బిజినెస్లో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందనుకోండి, మీరు స్ట్రాటజికల్ స్టెప్స్ కూడా తీసుకోనికి 2 సార్లు ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది.